ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, నీ విమోచకుడును అని. విమోచకుడు అని ఎవరిని అంటారండి? మనల్ని విడిపించేవారిని. ఈరోజు ఏ విషయములో నీకు విడిపింపు కావాలి అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో, నీ ప్రార్థన విన్న నీ దేవుడు ఆ నిరుద్యోగము నుంచి, ఆ నిరుత్సాహము నుంచి, ఆ కష్టాల నుంచి, ఆ ఇబ్బందుల నుంచి ఇదిగో ఈరోజు నిన్ను విడిపిస్తానని దేవుడు అద్భుతమైన మాట ఇస్తూ ఉన్నారు. ఆమెన్. ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చేవాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈరోజు నువ్వు బలంగా ప్రార్థన చేసినట్టయితే గనక ఈ వాగ్దానం తప్పకుండా నీ పట్ల నెరవేరుతుంది. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడట. బైబిల్లో మీరు చూడండి, దేవుడు బలమైన వాగ్దానాన్ని ఇచ్చే ముందు ఆయన అద్భుతంగా ఒక మాట చెప్తాడు. ఏమని తెలుసా? ఇశ్రాయేలు దేవుడిని అని, ఇస్సాకు యాకోబు దేవుడిని అని. ఎందుకో తెలుసా? ప్రతి విషయంలో కూడా దేవుడు మొదట తన బిడ్డలను పెడుతూ ఉన్నాడు. ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని సంబంధివి కాబట్టే కదా ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావు. నీతో ప్రభు ఏమని చెప్తున్నాడో తెలుసా? నీకు ప్రయోజనము కలుగునట్లు. ఎవరికంటండి? ఈ వాగ్దానాన్ని వింటున్న నీకు ప్రయోజనం కలిగేటట్లు. బహుశా కొన్ని నష్టాలు ఈ మధ్య నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావేమో. అది వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, చదువులో కానీ, మరి దేంట్లోనైనా నీకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయేమో. నా ప్రభువు నీ తండ్రి ఏమని సెలవిస్తున్నారో తెలుసా? ఈ రోజు నుంచి నీకు మేలు కలగబోతుంది. ఆమెన్. ఎందుకని? నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా ఏం చేస్తారట? ఈ రోజు నుంచి నీకు ఉపదేశాన్ని ఇస్తారట. ఆమెన్. హల్లెలూయా. ఆయనే నీకు జ్ఞానం ఇస్తారని, ఆయనే ఈ కష్టం నుంచి నేను విడిపిస్తానని, ఆయనే నీ ఇంట్లో శుభాన్ని జరిగిస్తానని, దానికి తగ్గ ఆలోచనని ఈ రోజు నుంచి దేవుడు నీకు చెప్తానని మాట ఇస్తున్నారు. ఆమెన్. ఇది దేవుని వాగ్దానం ప్రియులరా. ఇదేదో నరులు చెప్తున్న మాట కాదు. ఇది దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి నీకు ఆయన ఆలోచన చెప్పబోతున్నాడు. ఆయన ఆలోచనకి నువ్వు తలయొగ్గంతే. అందుకని లేఖనంలో ఉంటుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. ఈరోజు నా జ్ఞానం వల్ల ఇంత ఎత్తి దిగిపోయాను, నా జ్ఞానం వల్ల ఇంత సంపాదించాను అనుకోవడం కాదు. ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నువ్వు ఆలోచన చెప్పు ప్రభువా అని నువ్వు తలయొగ్గు. ఈ రోజు నుంచి నీకు గొప్ప ప్రయోజనం కలుగుతుంది. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తానని. ఆమెన్. ఈ రోజు నుంచి నీకు, నీ సమస్తానికి, ముఖ్యంగా నీ బిడ్డలకు ఒక గొప్ప త్రోవను చూపించడమే కాదు, ఆ త్రోవలో దేవుడు నడిపిస్తారట. నువ్వు నమ్మంతే దేవుని వాగ్దానాన్ని, గొప్ప ప్రతిఫలం అనేది ఈ రోజు నుంచి నువ్వు చూడబోతున్నావు. నువ్వు గొప్ప దీవెన పొందుకోబోతున్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.